రైతులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది రైతు అనుభవం ఛానల్. అంటే రైతు తను అనుభవించిందే అదే ప్రాక్టికల్‌గా భూమి మీద చేసిన మాటలే చెబుతున్నాడు. ఈ పద్ధతులు మొత్తం ఆ రైతు మాది పెట్టినా, ఇంకొకరిది పెట్టినా ఆ రైతు అతను ఏం చేశాడు, ఆ పని చేసిన పద్ధతులు మొత్తం చెబుతాం. ఈ ఛానల్‌లో చూపిస్తా ఉంటాం. నా పేరు కళ్ళం శ్రీనివాసరెడ్డి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి విలేజీ. నాకు 59 సంవత్సరాల వయసు. 45 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తున్నాం. అంటే వ్యవసాయం చేపించడమే కాదు, రోజు పని చేస్తాం. ఆ పని చేసే టైంలో ఒకప్పుడు రసాయనిక ఎరువుతోనే వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు రసాయనిక ఎరువు మానేసి 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ఈ 8 సంవత్సరాల నుంచి మొట్టమొదట ఆవిరు వాడాము ఒక 4 సంవత్సరాలు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అది కూడా వాడతలేదు. అది కూడా వాడకుండా ఎట్ట పంట పండిద్ది అనేది సంవత్సరం చేసుకుంటూ వస్తుంటే ఈ చేసే అనుభవం మీద కొన్ని కొత్త పద్ధతులు తెలుస్తాయి. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏదో ఒక పద్ధతి మారుతానే ఉంది. మొట్టమొదటి ఒక రకంగా చేసామనుకో, ఈ సంవత్సరం ఇంకో రకంగా చేస్తున్నాం, తర్వాత సంవత్సరం ఇంకో రకంగా. అంటే మెరుగైన పద్ధతులను కొంత ఉంచుతున్నాము. ఎప్పుడు ఒక పొలంలో కొత్త పద్ధతి అనేది కొద్దిగానే చేస్తూ ఉంటాం. ఆ కొత్త పద్ధతి బాగుందనుకో, దాన్నే కంటిన్యూ చేస్తాం. లేకపోతే అంతకుముందు చేసింది బాగుంటే అటు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే, పోయిన సంవత్సరం కూడా చూసాం. అరటి తోటలో డ్రిప్ ఉంది. ఒక దాంట్లో వేస్టేజీ ఉండి డ్రిప్ ఉంటుంది. రెండో దాంట్లో వాటర్ కడతాం. ఈ వాటర్ కడతాం వల్ల ఏంటంటే, ఈ ఎండు మట్టి ఉంది చూసారా, ఎండు మట్టి తడవంగానే మట్టి బలం రిలీజ్ అయ్యిద్ది. ఎప్పుడైనా కానీ ఒక డ్రిప్ వేసేవాళ్ళు ఒకేసారి వేస్తారు. ఆ తడి మట్టి మీద ఎన్నిసార్లు తడిపినా కానీ ఆ ఇచ్చిన పోషకాలు మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. ఆడ పట్టదు అసలు. ఎప్పుడైనా దాన్ని కూడా మారవాలా. ఒక వరుసలోది అచ్చగా డ్రిప్ పెడుతున్నారు అనుకో, అన్ని వరుసలో వాళ్ళు ఒక దాంట్లోది కదిలేయకుండా ఉంచవచ్చు, డిస్టర్బ్ చేయకుండా. ఏర్లు మళ్ళీ ఎండిపోకూడదు. ఒక సైడ్ మాత్రం కొద్ది రోజులు ఇటు మారవాలి. అది మంచి పద్ధతిలో కొద్దిగా మంచి పద్ధతి. వాటర్ ఇవ్వటం అనేది అన్నిటికంటే బెస్ట్ పద్ధతి. ఈ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆరేలోపు చేతి గొర్రు కనుక లైట్గా లాగితే కొద్దిగా మట్టి కదిలిద్ది. ఈ ఎండాల మట్టి, ఈ ఎండిన మట్టి మీద కనుక మళ్ళీ వాటర్ ఇస్తే ఖచ్చితంగా మీరు 4 కట్టలు రసాయనిక ఎరువు వేసినట్టే. అంత గ్రోత్ వచ్చింది. ఈ సంవత్సరం ఏంటంటే, ఈ షోలో కాదు కానీ రేపు వీడియోలో దాంట్లో కూడా ఇద్దామా. మా తమ్ముడు దాంట్లో 4 వరుసలు ఇట్ట చేసాం. ఇటు 4 వరుసలు చేయలే, అటు 4 వరుసలు చేయలే. ఇది రెండు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారన్నా కానీ మనం చూపిస్తే రైతు చూస్తాడు. మనం ఇట్ట చేసామనుకో, చెబుతున్నాం, ఇవాళ చెప్పాం, మళ్ళీ చెప్పలేకపోతున్నాం. అందుకని ఏంటంటే, ఇప్పుడు ఈ ఛానల్ పెడతాం కూడా కారణం ఏంటంటే, ఆ రైతు ఈ పంట అయిపోయిన దాకా చూడాలా. ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి పెడతాము. అది పంట అయిన దాకా చూస్తే అతను ఇవాళ ఈ చెట్టు చూశాడు, మళ్ళీ 10 రోజులు దాకా చూస్తాడు. అది కూడా వాటర్ ఇవ్వకుండా వాటర్ ఇచ్చి కొంత ఇదే బాగోలేదు అనుకో, మళ్ళీ అదే ఫాలో అవచ్చు. అసలు ఏదైనా ఆ రైతు అనే అతను తను ఇంటికాడ కూర్చుని దీన్ని చూడాలి. అదే కానీ ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవటం ఇవన్నీ అవసరంలా. ఇంటికాడ రైతు అసలు ఎప్పుడైనా సరే చేలో కొద్దిగన్నా ప్రాక్టికల్గా చేస్తేనే అనుభవం పెరుగుతుంది. మీరు చదువుకున్నారు కదా, ఆడ మాకంటే పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, మీకు చదువు చెప్పారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు పంపించారు? అందుకని మా వీడియో విన్న రైతు కూడా మళ్ళీ ప్రాక్టికల్గా ఆయన చేలో చేసుకుంటే అప్పుడు పూర్తి ధైర్యం వచ్చింది, అనుభవం వచ్చింది. ప్రాక్టికల్గా చేయకుండా అచ్చగా చెప్పింది అని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేస్తా మళ్ళీ డౌట్లు వచ్చినప్పుడు అడిగితే అప్పుడు క్లారిఫై అయ్యింది. అసలు మొట్టమొదటి 3 నెలలు భూమి అంతా ఖాళీగా ఉంటుంది. మొక్కేసినప్పుడు మొత్తం ఓపెన్గానే ఉంటుంది. మొక్క చిన్న దుంపలు పెడతాం, లేకపోతే టిష్యూ మొక్కలు పెడతాం. ఆ టైంలో భూమి అంతా ఖాళీగా ఉంటుంది. కలుపు పుడుతుందని కలుపు మందులు కొడతాం. కలుపు మందులు కొడటం వల్ల భూమికి అది ఒక నష్టం. ఆ టైంలో కనుక మనం గ్రీన్ మెన్యూర్ పెంచుకుంటే 3 నెలలకి గ్రీన్ మెన్యూర్ పెరగడం అయిపోయింది. రెండిట్లో తీసి ఒక దాంట్లో వేసి అక్కడ మందంగా వచ్చి తుక్కు దాని మీద డ్రిప్ అయిపోతాం. అది దాని మీద వేసాం. ఇప్పుడు దాని మీద డ్రిప్ అయిపోయి ఉంది ఆ తుక్కు మీద. ఆ ఏర్లన్నీ దాని కింద కొత్తాయి. ఆ వేర్లన్నీ చాలా దూరం వెళ్తాయి. ఈ వేర్లు ఆ తుక్కు డీకంపోజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో సన్న టేర్లు వెళ్తాయి. అదే రసాయనిక ఎరువులాగా తయారైపోయింది. అదే గ్రోత్ వచ్చింది. అది లేకుండా నీట్గా ఉంచామనుకో, మనం రసాయనిక ఎరువు, కంపోస్టు ఏదో ఒకటి తీసుకెళ్ళి చేయాల్సిందే. ఆ తుక్కు అసలు ఇప్పుడు మొక్క మొలిచింది కదా, చిన్న మొక్క, అప్పుడు అది పోసేసి అక్కడ వేసామా, భూమి అంతా జాన్లోతు ఆ ఏళ్ళు అంతా ఉండి అదే గుళ్ళేసింది. మనం దున్నటం అనుకుంటాం, దున్నింది మళ్ళీ సెతికిలు పడిపోయిద్ది.
ఇదేంటంటే ఆ చచ్చిపోయిన ఏరులో ఉన్న బెజ్జాల కాడ ఆపరణే ఉంటుంది. అది చాలా రకాల బ్యాక్టీరియాలకి ఆవాసం అయ్యిద్ది, నిమ్మును పట్టిద్ది. ఆ హోల్లోకి వర్షపు నీళ్ళు కానీ ఈ నీళ్ళు కానీ వెళ్ళి అంటే ఆ నిమ్ము పట్టేట్టు పెట్టిద్ది. మనం దున్నిన తర్వాత ఏమైందంటే మళ్ళీ గట్టిగా అయిన తర్వాత నీళ్ళు తాగిద్ది కానీ ఎమ్మటకి ఆరిపోయే లక్షణం ఉంటుంది. భూమి హోళ్ళు ఉండాలి, గ్యాపులు ఎక్కువ ఉండాలి. ఆ గ్యాప్ ఉండాలంటే అదే కరెక్ట్ పద్ధతి. ఈ విధానం మేము పోయిన సంవత్సరం కొంచెం చేసాము, బాగా వ్యత్యాసం వచ్చింది. ఏది నీళ్ళు గాడి తీసి నీళ్ళు కట్టిన దానికి కట్టడం దానికి. ఈ సంవత్సరం ప్రజలు చూస్తారు వాళ్ళు ఏం చేయొచ్చు అనేది. అసలు మేము అనుకోవటం అంటే మేము స్టార్టింగ్లో చేయలేకపోయాం, కానీ మొక్క వేయక ముందు కనుక 2 సైడ్లు ఇలాంటి ఇది ఎటదోలేమంటే మామూలుగా 26 స్పూర్ ట్రాక్టర్లు ఉంటాయి కదా చిన్నయ్యే, దానికి ఎద్దులు నాగలల్లే ఉంటుంది. 2 ఒక్కసాటికి జరిపితే మట్టి అంతా ఇటు పక్కకి నెట్టిద్ది. మొక్క వేయక ముందు కనుక మొక్క వేసి తిన్నక కాకుండా ఇటు ఒకటి అటు ఒకటి తోలి మొత్తం గ్రీన్ మెన్యూర్ పెంచుకొని తీసి పోసిన తర్వాత ఒక దాంట్లో అక్కడ తుక్కేస్తున్నాం కదా, ఆ తుక్కు కూడా ఈ పల్లంలో పడాలి. అంటే భూమి మట్టం కంటే కూడా కొంచెం కిందకున్నప్పుడు ఈ వేస్టేజీ తేమ బాగా ఆపిద్ది. భూమి మట్టానికి పైన ఉండడానికంటే కూడా కింద ఉన్నప్పుడు ఆ ఏర్లు బాగా వస్తాయి, దీంట్లోకి బాగా ఉపయోగం ఉంటుంది అనుకున్నాం. అది ఈ సంవత్సరం మేము చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు మళ్ళీ చూద్దాం. అది ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు ఇదంతా ఏం లేదు, ఒక పని చేస్తున్నాం అనుకో, దీనికంటే ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాలు వస్తాయి. అసలు మనం ఇప్పుడు ఈ ఛానల్ పెడతానికి ఈ జనానికి ఇదంతా చూపించడానికి కారణం ఏంటంటే రైతుకి ఆలోచన అనేది ముందు పుట్టాలి. అసలు ఆలోచన పుట్టపోతే రసాయనిక ఎరువు వాళ్ళు లేకపోతే కంపెనీల వాళ్ళు ఏది చెబితే అదే ఇదే కావాలా అనేది ఉండకూడదు. ఇతను సొంతంగా ఒక్క పాయింట్ అని ఆలోచించుకోగలిగితే వెనక ఎన్నో సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు ఏమైకుండా పండిద్ది. మేము దీంట్లో సక్సెస్ అవడానికి బాగా కారణం ఏంటంటే ఒకప్పుడు వరి కోతలు కోసినప్పుడు కుప్పలేసి నూర్చేవాళ్ళు, మీకు తెలుసు తెలియదు అది. తర్వాత మినుము నూర్చేవాళ్ళు. ఆ నూర్చినప్పుడు వేస్టేజ్ అంతా ఇంత మందంగా పడేది ఒకసాట. ఆ వేస్టేజ్ పడిన కాడ నెక్స్ట్ ఇయర్ అప్పుడు రసాయనిక ఎరువు వచ్చిన కొత్తలో కూడా అంత లెక్క రసాయనిక ఎరువు వేయరు. పక్కన మామూలుగా చేను తెత్తుంటే వరి ఇక్కడ ఇంత ఎత్తు పెరిగిద్ది. ఏమైపోయినా కానీ అంటే అంత మందంగా భూమి మీద వేస్టేజ్ కానీ ఉంటే అసలు ఏమైకుండా పండిద్ది. అందుకని మనం భూమి ఖాళీగా ఉన్నప్పుడల్లా వేస్టేజీ పెంచాలి. మళ్ళీ మనం కంపోస్టులు ఎన్ని రకరకాలు తోలుతామా, అసలు భూమి మట్టి లోపలికి పంపించాలంటే ఒక తుక్కుని ఎట్లా పంపించగలుగుతాం? వెళ్ళిద్దా? మట్టి లోపలికి పెట్టాలంటే పెట్టలేము కదా. మొక్కను పెంచామనుకో, పెంచి ఇక్కడికి ఎండిపోయినా కట్ చేసినా అది భూమిలో ఉండిపోయింది. అంటే మట్టి లోపల మనం వేస్టేజ్ పదార్థాన్ని పెట్టాలంటే అసలు న్యాచురల్గానే జరిగిద్ది, కానీ ఎవళ్ళ కాదు. మనం పెంటపోయి తీసుకొస్తాం, పైన చుమ్ముతాం, వారిని దుంతాం, అది పైన ఉంటుంది. భూమి లోపలికి వెళ్ళాలంటే మొక్క పెరగాల, ఆ మొక్క చచ్చిపోవాలా దానంతటి కదన్నా, లేకపోతే మనమన్నా కట్ చేయాలి. అసలు చాలా రకాల కలుపులు మనం లెక్కేసుకుంటే 40-50 రోజుల నుంచి 100 రోజుల్లో చచ్చిపోయే 195% ఉన్నాయి. అసలు మనం వేసిన పంట ఏంది, ఏ పంట వేసినప్పుడు ఏ గ్రీన్ మెన్యూర్ వేయచ్చు, ఏ పంట వేసినప్పుడు ఏ కలుపులు ఉంటాయి మన భూముల్లో, ఏ కలుపు మొక్క మనం తీయాలా, కొన్ని అసలు ఇప్పుడైంది. మాకు ఇంకొక జాతకం ఏంటంటే మాకు రాష్ట్రం మొత్తం మీద 700 మంది రైతులు చేసిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో ఉండారు, ఒరిస్సాలో ఉండారు, మన ఆంధ్రాలో, తెలంగాణలో. వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మేము చెబుతూ ఉంటాం. వాళ్ళని కూడా మేము ఫలానా పని చేయమని అనుకో, వాళ్ళకి ఎదురైన ఆ ఏరియాలో వాళ్ళకి వచ్చిన అనుభవం కూడా మనకు చెబుతూ ఉంటారు. అట్టా మనం చేసే పని ఇంకా స్పీడ్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనకు ఒకటి చేసామనుకో, వాళ్ళకి వచ్చిన అనుభవం చెప్పారనుకో, అది ఇంకో రకంగా ఉంటుంది. అట్టా మాకు మా లెక్చర్స్ ఏం చెప్తారంటే కలుపు మొక్కల వల్ల మెయిన్ మొక్కకి ప్రధాన పోషకాలు అనేవి అందవంటున్నారు. కానీ ఇక్కడ మీరేమో వీటి వల్ల మల్చింగ్ చేసి చెట్లు పెంచుతున్నారు అంటున్నారు. ఎలా అంకుల్? ఇప్పుడు అసలు అరటి మొక్క వేసామనుకో, నెల దాకా ఏమి తీసుకోదు అరటి మొక్క. 2వ నెల తర్వాత కొంచెం తీసుకుంటుంది. అప్పుడు దాకా భూమి అంతా ఖాళీగా ఉంటుంది కదా. మనం ఎండబెట్టామనుకో భూమిని కలుపు ముందు కొట్టుకుంటా మనకు నష్టం జరిగింది. మీకు తెలుసు తెలియదు అది. తర్వాత మినుము నూర్చేవాళ్ళు. ఆ నూర్చినప్పుడు వేస్టేజ్ అంతా ఇంత మందంగా పడేది ఒకసాట. ఆ వేస్టేజ్ పడిన కాడ నెక్స్ట్ ఇయర్ అప్పుడు రసాయనిక ఎరువు వచ్చిన కొత్తలో కూడా అంత లెక్క రసాయనిక ఎరువు వేయరు. పక్కన మామూలుగా చేను తెత్తుంటే వరి ఇక్కడ ఇంత ఎత్తు పెరిగిద్ది. ఏమైపోయినా కానీ అంటే అంత మందంగా భూమి మీద వేస్టేజ్ కానీ ఉంటే అసలు ఏమైకుండా పండిద్ది. అందుకని మనం భూమి ఖాళీగా ఉన్నప్పుడల్లా వేస్టేజ్ పెంచాలి.
మళ్ళీ మనం కంపోస్టులు ఎన్ని రకరకాలు తోలుతామా? అసలు భూమిలో మట్టి లోపలికి పంపించాలంటే ఒక తుక్కుని ఎట్లా పంపించగలుగుతాం? వెళ్ళిద్దా? మట్టి లోపలికి పెట్టాలంటే పెట్టలేము కదా. మొక్కను పెంచామనుకో, పెంచి ఇక్కడికి ఎండిపోయినా కట్ చేసినా అది భూమిలో ఉండిపోయింది. అంటే మట్టి లోపల మనం వేస్టేజ్ పదార్థాన్ని పెట్టాలంటే అసలు న్యాచురల్గానే జరిగిద్ది, కానీ ఎవళ్ళ కాదు. మనం పెంటపోయి తీసుకొస్తాం, పైన చిమ్ముతాం, ఓర్ని దుంతాం, అది పైన ఉంటుంది. భూమి లోపలికి వెళ్ళాలంటే మొక్క పెరగాల, ఆ మొక్క చచ్చిపోవాలా దానంతటి కదన్నా, లేకపోతే మనమన్నా కట్ చేయాలి. అసలు చాలా రకాల కలుపులు మనం లెక్కేసుకుంటే 40-50 రోజుల నుంచి 100 రోజుల్లో చచ్చిపోయే 195% ఉన్నాయి. అసలు మనం వేసిన పంట ఏంది, ఏ పంట వేసినప్పుడు ఏ గ్రీన్ మెన్యూర్ వేయచ్చు, ఏ పంట వేసినప్పుడు ఏ కలుపులు ఉంటాయి మన భూముల్లో, ఏ కలుపు మొక్క మనం తీయాలా, కొన్ని అసలు ఇప్పుడైంది. మాకు ఇంకొక జాతకం ఏంటంటే, మాకు రాష్ట్రం మొత్తం మీద 700 మంది రైతులు చేసిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో ఉండారు, ఒరిస్సాలో ఉండారు, మన ఆంధ్రాలో, తెలంగాణలో. వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మేము చెబుతూ ఉంటాం. వాళ్ళని కూడా మేము ఫలానా పని చేయమని అనుకో, వాళ్ళకి ఎదురైన ఆ ఏరియాలో వాళ్ళకి వచ్చిన అనుభవం కూడా మనకు చెబుతూ ఉంటారు. అట్లా మనం చేసే పని ఇంకా స్పీడ్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనకు ఒకటి చేసామనుకో, వాళ్ళకి వచ్చిన అనుభవం చెప్పారనుకో, అది ఇంకో రకంగా ఉంటుంది. అట్లా మాకు మా లెక్చర్స్ ఏం చెప్తారంటే, కలుపు మొక్కల వల్ల మెయిన్ మొక్కకి ప్రధాన పోషకాలు అనేవి అందవంటున్నారు. కానీ ఇక్కడ మీరేమో వీటి వల్ల మల్చింగ్ చేసి చెట్లు పెంచుతున్నారు అంటున్నారు. ఎలా అంకుల్? ఇప్పుడు అసలు ఇప్పుడు అరటి మొక్క వేసామనుకో, నెల దాకా ఏమి తీసుకోదు అరటి మొక్క. 2వ నెల తర్వాత కొంచెం తీసుకుంటుంది. అప్పుడు దాకా భూమి అంతా ఖాళీగా ఉంటుంది కదా. మనం ఎండబెట్టామనుకో, భూమిని కలుపు ముందు కొట్టుకుంటా, మనకు నష్టం జరిగింది. ఆ టైంలో ఇక్కడ పెంచుతున్నాం ఏంది. అసలు ఇప్పుడు ఈ అన్ని రకాల కలుపులు ఉన్నాయి కదా, ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. అసలు అదో సంవత్సరం పంట, ఇదో 3 నెలలకు చచ్చిపోయే మొక్క. అసలు దీని గురించి ఆలోచిస్తాం. మనం ఏంటంటే 1-2 నెలలు పంటలకైతే కొద్దిగా ఆలోచించాలి. అసలు మేము ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అన్ని పంటలకు ఆలోచిస్తున్నాం దానిగా. అసలు నెక్స్ట్ ఇయర్ చెబుదాం, ఆకుకూరలకు చెబుదాం, ఒక అద్భుతమైన టెక్నిక్ చెబుదాం. అసలు ఆకుకూరలు కలుపు తీయకుండా ఎట్లా వ్యవసాయం చేయొచ్చు అనేది మంచి ఉపాయం చెబుదాం. అది ఇప్పుడు చేస్తున్నాము, చేసిన తర్వాత వాళ్ళకి చూపిద్దాం దాన్ని. అంటే ఒకసారి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి చూపిద్దాం. సక్సెస్ అవ్వలేదనుకో ఉపయోగం లేదు. అసలు అన్నిటికంటే పెద్ద సమస్య ఆకుకూరలకి ఓ సన్నటి కలుపు పుట్టిద్ది. అది రాకుండా ఉండాలా, దానికి బలం వేయకుండా ఉండాలంటే ముందు నుంచి ఏం చేయాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చెబుతారో, ఆకుకూర బెడ్ వేయాల్సిందేనని చెబుతారు. ఎప్పుడు వేయాలా? అసలు సీజన్ బట్టి. అసలు ఇప్పుడు వేసవకాలం, చలికాలం, వానాకాలం అటు కాలాలను బట్టి వ్యవసాయం మారిద్ది. అన్నిటికీ ఒకటే సూత్రం చెబుతారు మీ వాళ్ళు. ఒకటే ఉండదు. వానాకాలం బెడ్ వేయాలా, బెడ్ మీద మొక్క పెట్టాలా, మామూలు రోజుల్లో కింద పెట్టాలా. మెరక మీద పెట్టామనుకో నిమిషాలతో ఇటు సాల్తో అలా. ఇప్పుడు ఈ సాల్తో ఆకుకూర పెట్టిన ఊరనే వచ్చింది అసలు ఏం చేయకుండా. ఇదే వానాకాలంలో ఏడబెడితే కుళ్ళిపోయిద్ది. వానాకాలంలో ఏడబెట్టాలా, చలికాలం నుంచి ఎండాకాలంలో ఏడబెట్టాలా. ఎప్పుడు ఏడబెడతామో తప్పే, ఎప్పుడు ఏడబెడతామో తప్పే. అసలు ప్రతిదాన్ని మన సీజన్ బట్టి, మన అనుభవాన్ని బట్టి, అదే చేతంటే అనుభవం వచ్చింది. పదివాళ్ళు ఏంది, మెరకదోలితే మొక్క బాగా పెరిగిద్ది. వేసవకాలం తీసుకొచ్చి బెడ్ మీద అసలు మొక్కేసి డ్రిప్ పెడితే మాత్రం అది ఎందుకు పెరిగిద్ది? అక్కడ నష్టపోతున్నారు. వింటున్నారు కానీ ప్రతిదీ ప్రాక్టికల్లో కొద్దిగా చేయట్లా. అందుకని వాళ్ళు చేయట్లేదని మేము చేసింది చెప్పిద్దామని. ఇక మాటలు చెబుతాం కాదు. ఇప్పుడు ఇవ్వలేదో ఈ వీడియోలో మాటలు రాదు. అసలు ప్రతి సుగంధ ద్రవ్యాలు అంటారు, ఒక్కోదానికి ఒక్కో స్మెల్ ఉంటుంది. అది ఎందుకు వచ్చింది? దాంట్లో ఏదో ఉంటుంది. ఈ మట్టి తడిపినప్పుడు వచ్చిందంటే ఏదో ఉంది దీంట్లో. అసలు అచ్చగా భూమి కప్పతం కూడా మానవం ప్రకారం పూర్తిగా 100% కాంట్రాక్ట్ కప్పతం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కొంచెం లెక్క అగ్గి తగలాల. ఆ అగ్గి తగిలిన కాడ మనం వాటర్ ఇస్తూ ఉండాలి. మిగిలిందవునో అట్లా. అంటే ఈ చెట్టు ఉందనుకో, ఒక 80% ఏరులో డిస్టర్బ్ కావు, ఒక 20% ఏర్లు తిన్నగా నేల ఎండుతూ ఉంటుంది. మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాం. ఏం జరుగుతుందో జరగదు కానీ చెట్లు పెరుగుతాయి. అదే చోట్ల డ్రిప్ అంటే కూడా ఇప్పుడు అచ్చగా డ్రిప్ మీద పెడుతున్నాం అనుకో, ఒక రకమైన గ్రోత్ వస్తుంది. దానికంటే ఈ విధానాలు ఇంకా చాలా ఎక్కువ. అది 60% పర్లేదు అనుకుంటే 40% యాడ్ అవుతుంది. అసలు ఎండు మట్టి ఇప్పుడు వాళ్ళు మానేశారు. కానీ ఇప్పుడు కలుపు మందులు వచ్చినాయి. కానీ ఇదివరకంతా మిరపలు వేసినా, పత్తి వేసినా గొర్రు దోలతో గుంటకు దోలేవాళ్ళు. గుంటకు దోలినప్పుడు ఇంత పొరమందం అట్లా కింద నింబాకుండా ఆపేది కదా. ఏదో ఒక చిన్న జల్లు పడంగానే గొర్రు గుంటకు దోలిన మొక్కను ఒకసారి పెరిగిద్ది,
దున్నకుండా ఉండాలి, మొక్క పెరగదు. అసలు ఎండు మట్టి మీద నీళ్ళు కట్టాలి ఫ్లడ్డింగ్, అప్పుడు వచ్చిన గ్రోత్ అసలు ఏ విధానంలో రాదు. మనం జీవామృతాలని రకరకాల ఎన్ని తీసుకొచ్చి చేసినా అసలు ఎందుకు వస్తుందో ఇప్పుడు అసలు మట్టి తడితే వాసన రావటం ఏంటి? అది తడి మట్టి, ఇప్పుడు ఇది తడిసింది ఉంది మట్టి, దీని మీద నీళ్ళు పోసాం రాదు. బాగా ఎండు ఉంది, ఎండంగానే వాసన ఎందుకు? మామూలుగా నీళ్ళు పోతుంది, నీళ్ళు తాగాలి కానీ వాసన ఎందుకు వచ్చింది? అది ఇసుక మీద పోయింది రాదు, ఇసుక మీద నీళ్ళు పోతే వాసన రాదు, మట్టి మీదే వచ్చింది. ఇక్కడ మీరు కలుపు ఇలానే ఉంచుతున్నారు కదా, ఇది చిన్నప్పుడు తీయకుండా కొంచెం పెద్ద అయ్యాక పీకేస్తున్నారు కదా, ఎందుకలా? ఆ పెద్ద అయిన తర్వాత చిన్న మొక్క అప్పుడు తీస్తే మనకు కంపోస్ట్ చాలదు. అది మొక్క పెరిగిన తర్వాత తీసి అక్కడ ఒకసారి వేసామనుకో, ఆడ ఎక్కువ మందంగా వచ్చిన తర్వాత మెల్లి కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, మీరు ఏ మొక్కనే తీసుకోండి, ఏ కలుపు మొక్క కానీ మామూలు మొక్క కానీ, ఆ మొక్కనే నీళ్ళలో నానబెట్టండి ఒక తుక్కుని 24 గంటలు, ఆ వాటర్ కలర్గా వస్తాయి, ఆవు యూరిన్ వచ్చినట్టు కలర్ వచ్చింది. ఆ వాటర్ని తీసుకొచ్చి ఒకసారి పెట్టారనుకో, ఎన్ని రోజులన్నా ఉంచండి, ఆ వాటర్ కిందకి పేరుకు పాటం అంటారు చూడు, పైన తేటకు వచ్చి కింద ఎట్టడం అట్లా ఉండదు, ఆ వాటర్లోనే ఉంటుంది. ఇది అంటే వాటర్ కలర్ చేంజ్ అవుతుందంటే దాంట్లో ఏదో పదార్థాలు ఉన్నాయి, అది మన మొక్కలకు ఉపయోగపడే పదార్థం ఏదో ఉంది. ఇప్పుడు అయ్యే అలాంటి వాటర్ యూమిక్ యాసిడ్ అని ఒకడు ఇంకొకడని, అసలు ఎప్పుడైతే ఈ సేంద్రియ వ్యవసాయంలో 4 రైతులు చేయటం బిగిన్ చేశారనుకో, వాళ్ళు బిగినారు. ఇంతకుముందు రసాయనిక ఎరువు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు రసాయనిక ఎరువు వాళ్ళని దాటి ఎవడన్నా నేను సేంద్రియ వ్యవసాయం చేస్తానని ఒక రైతు చెప్పాడనుకో, ఆ దగ్గరికి వస్తారు, నాది ఇది కొట్టు, నాది అది కొట్టు, అదే ఇది, ఈ తుక్కులోనే అవన్నీ ఉన్నాయి. అసలు భూమిలో అన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అసలు భూమి అనేది, భూమాత అనేది అంతా ఎలాంటిది అనుకున్నారో, ఆటోమేటిక్ ఏదైనా పిచ్చి మొక్కలు రకరకాలు పెరిగి ఆడేయంగానే ఆ భూమిని ఆటోమేటిక్ మార్చుకోగలిగే శక్తి ఉంది. వాళ్ళంతా ఏంది, మాది 10 కేజీలు అయితే నీ భూమి అంతా కర్బనం పెరిగిద్ది అంటాడు, 10 కేజీలు అయితే భూమి అంతా కర్బనం పెరుగుతుంటే ఈ బాధలంతా ఎందుకు రైతులకి? ఆడొచ్చి నాది 10 కేజీలు కొట్టిన కంపెనీది 10 కేజీలు బ్యాగ్ అయితే భూమి అంతా కర్బనం అయిపోయింది అంటాడు. భూమి అంతా కర్బనం పోయి ఇన్నాళ్ళు ఏమైపోయారు? అసలు మీకు ఇంకా జలవదాం, ఎన్నో సంవత్సరాల నుంచి కలుపు మందులు వచ్చినాయా, పురుగు మందులు వచ్చినాయా? ఇంకా పురుగులు ఉండయా దేశం మీద పోయినాయా? ఉండయా? మరి చచ్చిపోవాల్సింది ఈ పాటికి రకరకాల కొత్త ఇంత బాటిల్ 3 ఏళ్ళు, అంత బాటిల్ 6 ఏళ్ళు అని వచ్చినాయి కదా. మరి అవన్నీ కొట్టినప్పుడు చచ్చిపోవాల్సిందిగా, మన లేకానికి అంత తేవాల్సి వచ్చేది ఈ పురుగులు. అవన్నీ కొట్టిన తర్వాత పురుగులు అయిపోయాయి ఈ పాటికి, ఈ కలుపు మందులు అయిపోయాయి, కలుపు పోయేది ఇత్తనం పట్టకుండా కొట్టాడు. ఇన్ని కొట్టిన తర్వాత కూడా ఇదివరకటి కంటే ఇప్పుడు కలుపు పెరిగింది. అంటే కలుపు మందులు పెరిగినా కలుపులు పెరగటం ఏంది, ఇది విచిత్రంగా ఉంది. ఆ పురుగు మందుల వలన మనకి ఉపయోగపడే సూక్ష్మజీవులు కొన్ని చనిపోయినాయి, తేనెటీగలు పోయినాయి. తేనెటీగలు పోవడం వలన పాలినేషన్ జరగక ముందు తరాలు ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి అన్నమాట. ఇక రేపు నుంచి తేనెటీగలు ఎలా పెంచాలనే దాని మీద ట్రైనింగ్ తీసుకుని అందరూ దాని మీదకి వెళ్ళిపోతారు. ఇక ప్లస్ ఒకటి, నాది కార్బన్ 10 కిలోలు, ఆ కార్బన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఎక్కడి నుంచి గాలిలో నుంచి తీసుకొచ్చి మనకి పెడుతున్నారా? ఏదైనా భూమిలో నుంచే. ఎన్పీకే బ్యాక్టీరియా అయినా, ట్రైకోడెర్మా అయినా, ప్రతిదీ సాయిల్లో నుంచి తీసి రైతుకి ఇవ్వాల్సిందే. నువ్వు ఆర్గానిక్, అదే నేచురల్ వ్యవసాయం చేస్తుంటే 3-4 సంవత్సరాలకి నీ భూమిలో అనేక రకమైన బ్యాక్టీరియాలు, ఫంగాయిలు, సూక్ష్మజీవులు అన్నీ ఉంటాయి, ఈ భూమిలోనే ఉంటాయి అన్నమాట. నువ్వు ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి చేయాల్సిన పనే ఉండదు అనమాట. అందుకని ఏంటంటే నువ్వు కెమికల్స్ని 99% అవాయిడ్ చేయొచ్చు. అట్లా చేస్తేనే నీ భూమి రీజనరేట్ అయ్యి నీ భూమిలోనే ఉంటాయి అన్నీ కూడా. ఎక్కడి నుంచో బయట నుంచి యాడ్ అయితే చేయాల్సిన ఇన్పుట్స్ అనేది కొనుక్కొచ్చి చేసావంటే వ్యవసాయం అది ముందు దిగదారుడే అనమాట. ఇక ఇన్పుట్స్ తగ్గించుకుంటూ 0 ఇన్పుట్స్ అంటే బయట నుంచి ఏది కొనుక్కు రాకూడదు. ఈవెన్ విత్తనం కూడా నీకేదో తప్పని కొన్ని కూరగాయల విత్తనాలు నీ దగ్గర పండనయ్యి, నీ దగ్గర లేని ప్రొడ్యూస్ అవనవి తప్పితే మిగతా అన్నీ నీ దాంట్లో నీ పొలంలో పండిన ఇన్పుట్సే తీసుకుని విత్తనాల కాడి నుంచి. ఇన్పుట్స్ అంటే ఏముంటుంది? ఇప్పుడు ఏం చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు, కలుపుని పెరగనిచ్చి, ఎందుకు పెరగనిస్తే ఏమైందంటే దానికి పైన ఎంత గ్రోత్ ఉంటుంది, కింద రూట్ సిస్టమ్ కూడా అంత ఉంటుంది. నీకు పైనుంచి గాలిలో నుంచి తీసుకున్న నత్రజనిని కానీ భాస్వరాన్ని వీటన్నిటిని కూడా కార్బన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుంది? అసలు కార్బన్ అనేది గాలిలో ఉంటుంది కదా, మనం కార్బన్ డైఆక్సైడ్ని ఆ చెట్టు తీసుకుని అది ఎంత ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుని మిగతాదంతా భూమిలో స్టోర్ చేస్తుంది అనమాట. మెయిన్ అందుకనే కూడా చెట్లని కొడతాం అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్లస్ కలుపుని నిర్మూలించకూడదు, నాశనం చేయకూడదు, కలుపుని కంట్రోల్ చేయండి మీరు ఎప్పుడు కూడా. నిర్మూలించాము అంటే పెకలించకూడదు, దాన్ని పుట్టకుండా కలుపు మందులు కానీ ఇలాంటివి వాడకూడదు, పుట్టనివ్వండి. దీన్ని నీకు ప్రధాన పంటకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా
దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అనమాట. కొన్ని చోట్లేమో కొంచెం లైట్గా దున్నుకుంటూ చిన్న చిన్న వాటికి హ్యాండ్ వీడర్ ఉంది, పవర్ వీడర్ ఉంది, అంతేగాని పెద్ద పెద్ద ట్రాక్టర్ జోలికి వెళ్ళొద్దు. లేదు దాన్ని కప్పేసి ఏది పాత గడ్డితోటి కప్పేసావంటే కొత్తగా కలుపు రాదు. ప్లస్ నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లోనే పైరు విధానాన్ని బట్టి అరటి అనుకోండి, అది చాలా హైట్ పెరిగే క్రాపు, నీ కలుపు ఆ ప్రధాన పంటను ఏమి నాశనం చేయలేదు కాబట్టి దాంట్లో దానికి ఇబ్బంది లేని ఈ పెసర, పిల్లి పెసర, ధనుము, జీలుగా ఇలాంటి ఏదైనా పెంచుకుని దానికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని కోసి ఎప్పుడు కూడా ఆ గ్రీన్ మాన్యూర్ని కూడా మనకు డైరెక్ట్గా కలిగి ఉండకూడదు అనమాట, ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఎంతవరకు భూమట్టానికి కోసుకుని పక్కదాని మీద వేస్తే ఆ భూమిలో ఉన్న వేరు సిస్టమ్ అనేది కనుక నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ వేరు సిస్టమ్ దగ్గర కూడా 100% ఈ ప్రధాన పంట కావాల్సిన అన్ని సిస్టమ్స్ అక్కడే ఉంటాయి. దాని నుంచి పోషకాలు తీసుకుంటే నీరు, హ్యూమస్ ఏర్పడింది అనమాట. అక్కడ మెయిన్ చెట్టు కావాల్సిన నీరు, పోషకాలు వీటన్నిటి గురించి కూడా హ్యూమస్ అనేది. హ్యూమస్ అంటేనే నీకు ఏ విధమైన ఇన్పుట్స్ పోషకాలు ఏమి ఇవ్వకుండా 100% నీకు క్రాప్ వచ్చేస్తుంది అనమాట. అది మేము తెలుసుకోవాల్సింది. అందుకని ఎప్పుడు మనం కలుపుని నాశనం చేయకూడదు, జస్ట్ కంట్రోల్లో పెట్టాలి. మీకు అది మేమైనా అంతేననుకో, నేనైనా ఒక ప్రొఫెషన్ అయ్యాను అనుకో, నేను ఏరే పుస్తకాలు ఊళ్ళో రాస్తారా చూస్తూ ఉంటా, అంతే కదా. గ్రీన్ మెన్యూర్ పెంచండి, దున్నండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మాట తప్పితే అసలు రెండోదే చెప్పాల. గ్రీన్ మెన్యూరు వరి మాగాళ్ళకి తప్పని పరిస్థితులు భూమిలో కలపాలా, కానీ మిగిలిన ఏ పంటలు లేనిగా భూమిలో కలిపారంటే చాలా నష్టం. అసలు భూమిలో కలపంగానే కొన్ని అసలు కలుపు కూడా కొన్ని పుట్టవు. అటు మీథేన్ గ్యాస్ ఓజోన్ పరకు కూడా డేంజర్. అలాంటి మీథేన్ గ్యాస్ కొన్ని రోజులు ప్రొడ్యూస్ అయ్యింది. ఎప్పుడైతే ఆ పచ్చిది ఎండు మట్టి తడి తగిలిందో అక్కడ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి అది డీకంపోజ్ అవడం కోసం తీవ్రమైన చర్య జరుపుతుంది అనమాట. ఆ టైంలో మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యింది. ఆ మీథేన్ గ్యాస్ అనేది మనుషులకి మంచిది కాదు, పర్యావరణానికి కూడా మంచిది కాదు. అందుకని మీథేన్ గ్యాస్ నీకు డెవలప్ అవ్వకుండా ఉండాలంటే ఆ కలుపుని నువ్వు కోసి డైరెక్ట్ సన్లైట్ డ్రై అయిపోయింది ఆటోమేటిక్గా. ఆ టైంలో ఎప్పుడు కూడా నీకు మీథేన్ గ్యాస్ అలాంటివి ఏం ప్రొడ్యూస్ అవ్వవు. అందుకని దానిపైనే ఉంచాలి. భూమిలో కలిపిన తర్వాత భూమిలో డీకంపోజ్ అవ్వకుండా కుళ్ళిపోయింది అనమాట. అట్లా రావటన్నాలి. ఆ స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైంలో ఆ స్మెల్ రాకూడదు, మంచి స్మెల్లే రావాలి నీకు డీకంపోజ్ అయ్యేటప్పుడు. అట్లా భూమి లోపల కలపకూడదు ఎప్పుడు. ఏంటంటే ఒక సంవత్సరం ఇట్లాగే పిల్లిమెసరు పెంచామా, అప్పుడు మాకు బాగా తెలదుగా, చెబుతూ ఉండేవాళ్ళుగా భూమిలో కలపండి అని. 45 రోజులకి ఏది బాగా పూత పిండి మీద చెప్తునుందే. మేమేంది అసలు కలపంగానే వర్షం పడితే ఇంకా లాభం. వాస్తవంగా ఏంది సైంటిస్టులు ఇన్ని రోజులు చెప్పింది, పచ్చి రొట్టె గ్రీన్ మాన్యూర్ పెంచి 40-45 రోజులు అప్పుడు పూత పిండే వచ్చిన టైంలో బాగా గ్రోత్ ఉంటుంది, అక్కడి నుంచి ఆగిపోయింది. కాబట్టి ఆ టైంలో మీరు భూమిలో కలిగి దున్నండి. కలిగి దున్నడం ఏంటంటే రోటోవేటర్ వేయటం కానీ దేని పెట్టైనా కానీ అట్లా కలిగి దున్నితే జరిగే నష్టం మేము స్వయంగా అనుభవించాం అనమాట అన్నయ్య గారి పొలంలో. అది ఏంటనేది అడగని చెప్తారు. ఎంత ఎత్తు పెరిగింది పిల్లిమెసరా, బాగా పెరిగింది. చిన్న ట్రాక్టర్ తీసుకొచ్చి ఇట్టాగే ఒక రోజు దున్నుతున్నాం. అరటిలోనే అరటి తోట ఇట్టాగే ఉంది, మొత్తం దున్నాం. దున్నేటప్పుడు మళ్ళీ విత్తనాలు చల్లాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొలుతాయి అని. మా జాతకం ఏంటంటే ఆ రోజే దున్నటం అవకముందే వర్షం బాగా పడిపోయింది. అసలు ఇంకేముంది, అసలు అదృష్టవంతుల్లో ఎవడు రా అంటే మేము మళ్ళీ విత్తనాలు చల్లాంగా మళ్ళీ మొలుతాయిగా. అసలు ఒక్కటంటే ఒక్కటి పొరపాటును కూడా సీడ్ కూడా మరవాలా తెలియలే అప్పుడు. ఇప్పుడు ఇక్కడ దాకా పిల్లిమెసరు ఉందా, ఈ దాటి మందలకు వచ్చింది ట్రాక్టర్, ఇట్లా తిరిగే కాడ ఇక్కడ ములిచింది. మాకు మైండ్ కనుక భూమిలో కలిపిన టైంలో నీళ్లు పడినాయి, వర్షం పడినా లేకపోతే నీళ్లు కట్టినా అక్కడ ఉన్న సీడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే సీడే డ్యామేజ్ అవుతుందంటే భూమిలో జరిగింది, బ్యాక్టీరియాలు ఎన్ని రకాలు చచ్చిపోయి ఉంటాయి. మళ్ళీ రీజనరేట్ అయింది కానీ అప్పుడు నష్టం మనకు చాలా వచ్చి ఉంటుంది ఆల్రెడీ. అప్పుడు దాకా ఉండే మంచి ఎన్ని పోతాయి, మళ్ళీ వచ్చేసరికి ఎంతో టైం పట్టింది. అట్ట చిన్న చిన్న పాయింట్లు ఏమంటాయి, ఇదంత అనుభవం మీద వస్తాయి. ఇదంతా ఈ ఇప్పుడు సైన్స్ ఇప్పుడు పుస్తకం రాయటం కూడా ఎవడో ఒకడో చూసినాక రాయటమేగా. పుస్తకం కూడా ఏముండదు. ఇప్పుడు ఒకటి బంచుతుంది ఉందనుకో, దీన్ని మళ్ళీ యాడ్ చేస్తామంటారా. అట్లా ఆ అనుభవంలో నుంచి దాన్ని సైంటిఫిక్గా చెప్పగలిగినప్పుడు అది పుస్తకంలో దాకా కూడా వెళ్ళిద్ది. అసలు ఆశ్చర్యం. బాగా పచ్చిది కనుక భూమిలో మనం కలవగానే నీరు కట్టామంటే ఆ వండ కలుపు అదే ఇవి కూడా మొలవు అసలు. అంత నష్టం లేదు. వాళ్ళేంది భూమిలో కలిగి ఉండండి బాగా బలం అని చెప్పేవాళ్ళు. ఎందుకు కలిగి ఉండమంటున్నారు, బలం అంతే. మాకు ఈ ఇత్తనాల బలం రోజు ఆలోచన వచ్చింది, కానీ అప్పుడు దాకా ఎన్నో సంవత్సరాలు మేము చేసిన వాళ్ళమే. కలిగినా మంచి తర్వాత బలం చూపించేది. ఎప్పుడు చూపించేది, అదంతా డీకంపోజ్ అయ్యి 2-3 నెలలకు స్టార్ట్ అయ్యేది అనమాట. అప్పుడు దా గ్రోత్ ఆగిపోయేది, మనకు తెలియదు, గమనించాలి 5 రోజులు. అందుకని మాగాడి వాళ్ళకు కూడా ఏం చెప్తారు, ఖరీదున్న వెంటనే నీకు నాటు అనేది వేయకూడదు ఎప్పుడు కూడా.
ఒక 15-20 రోజులు గ్యాప్ ఉండాలి. ఉమ్. దానిలో ఉన్న గ్యాసెస్ అన్ని పోవాలి. నువ్వు ఎప్పుడైతే లేత మొక్క పెట్టావో అది కూడా చనిపోయేది అనమాట. అదిగో ఆ విషయం కరెక్ట్గా రైతుకి అనేది ఎందుకు చనిపోయిద్ది, మీరు ఆ టైంలో కలిగి ఉండకూడదని చెప్పి సైంటిస్టులు రైతులు అవగాహన పెంచుకునేవాళ్ళు. కానీ ఎంతసేపటికి కలిగి ఉండండి ఈ కలుపు మందులు లేనప్పుడు రైతులు తెలివి ఉండేవాళ్ళు. కలుపు పుట్టేది కదా, దాన్ని ఎట్ట కంట్రోల్ చేయాలనేది ఇది తెలివి ఉండేది. అవును. ఎప్పుడైతే ముందు బిళ్ళ వచ్చిందో మనకు, అదే జ్వరం వచ్చిందనగానే ఇది ముందు బిళ్ళ వేసుకోవటం, ఇదివరకు ఏంది జ్వరం వచ్చిందనుకో పూట అన్నం తినకుండా ఏదో ఉండేది వెనకాల ఉపాయాలు. ఆ రోజుల్లో ఎప్పుడైతే బిళ్ళ మనకు అందుబాటులో వచ్చిందో టక్కన చేయటం, ఏది అనుమానం రాగానే ఆ తర్వాత ఏం జరిగింది, పైరులో కొడితే పైరుకి నష్టం రాకుండా కలుపు చావాలి. మనం అడిగామన్నమాట ఇక కంపెనీలను కూడా ఆ తయారు చేయండి. వాళ్ళు ఏంది రైతుని బట్టి అన్ని తయారు. అప్పుడు ఏ పంటకైనా దున్నితే లాభంగా ఉంటుందా, లేకపోతే కలుపు పీకి ఇటు పెట్టుకుంటా పోతే లాభంగా ఉంటుందా, ఇటు పెట్టుకుంటూ పోతే ఏమైందంటే ఇది కంపోస్ట్ అయ్యి మళ్ళీ బలం ఇచ్చేది. అసలు ఎన్నో రకాల తెలివి ఉండేది. ఇప్పుడు తెలివి మొత్తం పోయింది. ఇక ఆ తెలివి అని కాదు, అసలు ఆలోచించే శక్తి తగ్గింది. ఎప్పుడైనా మానవుడికి ఆలోచన బిగినైందంటే మళ్ళీ మళ్ళీ బాగుపడినట్టుగా. అసలు సొంతంగా కొన్ని పాయింట్లను ఆలోచించే శక్తి రావాలా, అది వచ్చేనే రైతు చేయగలుగుతాడు. ఇప్పుడు మాకు బండింది అనుకో, ఎందుకు పండదు ఏరియా వాళ్ళకి. ఇప్పుడు ఈ రకంగా చాలా జిల్లాల్లో ఉండారు, నిదానంగా ఆలయ కూడా ఒక్కొక్కటి తీసి పెడదామా. అసలు కడప జిల్లాలో ఉండారు, అనంతపురం జిల్లాలో ఉండారు, ఎన్నో జిల్లాల్లో ఉండారు. ఏది సక్సెస్ అది అంటే పంటలకు తీయలేదు కానీ దగ్గరికి వచ్చి ఉండారు. ఎవరికైనా బండిద్ది, ఒకరికి బండి ఒకరికి బండపాఠం అట్ట ఏమి ఉండదు. అసలు వాళ్ళు చేయటం బిగిన్ అయితే ఆటోమేటిక్ అన్నీ అయ్యే వస్తాయి. అసలు ఆశ్చర్యం ఏంటంటే కలుపు మందులు ఇన్ని మంచిగా వచ్చినాయి, మొలిచినది వచ్చేది, పుట్టకుండా ఉండేది. కలుపు పెరిగింది అందుకు విచిత్రంగా ఉంది. మందులు ఎక్కువైన కొంది కలుపు ఎక్కువ అవుతుంది. కొత్త చూస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు పురుగులైనా వాడి శక్తి పెంచుకుని కొత్త మందులు తయారు చేయాల్సి వస్తాయి. పాత మందు పని చేయడం అనేది ఉండదు ఇక. అందుకనే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకే రకమైన మందుని కంటిన్యూగా 2 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు. ఆ పురుగు రెసిస్టెన్స్ ఆ ముందుకి రెసిస్టెన్స్ ఏర్పరచుకునిద్ది. అందుకని ఇంకొక రకమైన మందు స్ప్రే చేయమంటాడు. అంటే రెసిస్టెన్స్ పెంచుకుంటుందంటే నువ్వు కంటిన్యూగా సంవత్సరాల తరబడి వాడేమంటే అన్నింటికి రెసిస్టెన్స్ పెంచుకునిద్దిగా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ మారుతుంది. ఇప్పుడు టమోటా మామూలుగా ఈ సీజన్లో చాలా తగ్గిపోయేది రేటు, ఇప్పుడు కూడా రేట్లు పెరుగుతుంది. క్లైమేట్ మారినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మొక్క 2 సంవత్సరాలు పట్టింది ఆ క్లైమేట్కి అనుకూలంగా మార్చుకోవటానికి. ఈ లోపు రకరకాల మందులు కొట్టే తల్లి అది అసలు ఇక క్లైమేట్ చేంజ్ అవ్వటం కూడా మర్చిపోతాయి. చాలా జాతి గల మొక్కలు ఇక డిస్టర్బ్ అయిపోతాయి. మనం మందులు కానీ తక్కువ కొట్టగలిగితే, ఒకవేళ ఈ సంవత్సరం బాగోలేదు, క్లైమేట్ అనుకూలంగా లేదు, తక్కువే కొట్టాలి. తక్కువ కొడితే అది రికవరీ అవ్వడానికి, మార్చుకోవడానికి, వాతావరణానికి అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తెగులు ఎక్కువ రాగానే బాగా స్పీడ్ కొడతారు, అది ఇంకా సాయంత్రం డిస్టర్బ్ అయిపోయింది. అసలు తేడా వచ్చినప్పుడు తక్కువ కొట్టాలి. అసలు పంట అనేది వాతావరణం అనుకూలిస్తే పండాలి కానీ మందుల వల్ల పండటం అనేది ఇవన్నీ ఊరకు చెప్పుకునే మాటలే. ఈ ముందు కొట్టినప్పుడు కూడా వాతావరణం అనుకూలంగా ఉంటేనే తిప్పుకోండి, ఇది లేకపోతే తిప్పుకోదు. అసలు ఇన్ని రకాల మందులు ఎందుకు మొదటి ముందే పనిచేసేది. ఇన్ని రకాల కంపెనీల వాళ్ళు కూడా అవసరం ఒక్కొక్కటి దాంతో. ఇప్పుడు ఎందుకో బాగా పనిచేస్తామైతే ఆడే పండించేవాడు మేము ఉండేవాళ్ళం కదా వ్యవసాయం మీద. రైతులు కూడా ఉండేవాడు, కార్పొరేట్ తీసుకునేవాడు, మొత్తం ఆడే పండించేవాడు, ఆడే మందులు కొట్టుకునేవాడు, ఆడే కలుపు తీసుకునేవాడు, మిషన్లు పెట్టి కోపించుకునేవాడు. అసలు వాతావరణానికి తప్పితే దేనికి పండదు. అదృష్టం వల్ల ఏంటంటే ఈ వ్యవసాయంలో జనం చక్కగా బతకడానికి ఇంకా రైతు చేతిలోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రైతు పండియాల్సింది. కానీ రైతుల్లో కూడా చిన్న రైతులు ఉంటారు చూడు, వాళ్ళకు వచ్చిన క్వాలిటీ పెద్ద రైతుకు రాదు. అసలు వాళ్ళు రోజు పని చేసేటప్పుడు ఆ మంచి క్వాలిటీ కల ఉత్పత్తి తీయగలుగుతారు. పెద్ద రైతులు ఏంటంటే కొద్దిగా ఎక్కువ పెద్ద రైతు ఉన్నాడంటే వాళ్ళు ఏదో కెమికల్ ఏదో వాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ చిన్న రైతులకి అవి ఉండవు, అది అంతా మాన్యువల్గా చేసుకుంటాడు. మేము చూసేవాళ్ళం ఇదివరకు మాకు రైస్ మిల్లు ఉన్నప్పుడు చిన్న రైతులకు బియ్యం అంత క్వాలిటీగా ఉండేవి. పెద్ద రైతులు ఆ క్వాలిటీ రాదు అసలు. ఏంటంటే అంత మాన్యువల్గా శ్రద్ధగా చూస్తాడు, బాగా వచ్చేది. అగ్గిలోకి వచ్చినప్పుడు సూర్యరశ్మి మన బాడీ మీద కొంత భాగం తగిలినప్పుడు డి విటమిన్ వచ్చింది బాడీకి. అలాగే భూమికి కూడా భూమి అంతా ఆచ్ఛాదన లేకుండా ఒక 10% 20% ఖాళీ భూమి ఉండి అక్కడ సూర్యరశ్మి తగిలినప్పుడు ఆ సూర్యరశ్మి తగిలిన ప్లేస్ లో గనక మనం వాటర్ కట్టామనుకో రకరకాల పోషకాలు వస్తున్నాయి అనుకుంటున్నా. అందుకనే వాటర్ కట్టినప్పుడు చాలా గ్రోత్ రావడానికి ఇదే కారణం అయ్యి ఉంటది. మనకి ఎట్టయితే సూర్యరశ్మిలోకి రాగానే సూర్యరశ్మి తగలంగానే మనకి డి విటమిన్ వచ్చినట్టు ఆ మట్టిలో కూడా ఏదో పోషకాలు వస్తాయి. మన మడిసిని పోల్చినట్టు